హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో స్టిచ్ చేసిన డ్రెస్కి ఆల్రెడీ స్టిచ్ చేసేసిన బ్లౌజ్ కానీ ఏ విధంగా పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపించేస్తానండి. దీనికోసం బోటిక్లో ఇవ్వాల్సిన పని లేదు, ఏమీ లేదు. మన దగ్గర స్టిచ్ చేసుకున్న క్లాత్ మన దగ్గర ఉంటే కొద్దిగైనా దాంతో మనం పోట్లీ బటన్స్ చేసేసుకోవచ్చు. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. దానికన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లుంటే, మీకు నా వీడియోస్ యూజ్ఫుల్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సరే, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి. ముందుగా మనం స్టిచ్ చేసేసుకున్నాం కదండి బ్లౌజు. ఇది నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజు. దీని వీడియోస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేసేయండి. ఆల్రెడీ ఈ డ్రెస్కి అండి రెడీ అంటే మామూలుగా నేను చుడీదారు తీసుకున్నాను, డ్రెస్ మెటీరియల్. దానికి పొట్లీ బటన్స్ బార్డర్ ఇచ్చారు, అలానే నెక్కుకి ఎదరు ఇచ్చారు. వాటిని చూసి నేను ఈ డ్రెస్కి ఏ విధంగా పోట్లీ బటన్స్ వేసుకోవచ్చు అని అనుకున్నాను. మామూలుగా నాకు స్టిచ్చింగ్లోనే పోట్లీ బటన్స్ వేయటం వచ్చు, కానీ కొంచెం టఫ్ అనిపిస్తుందండి నాకు అది. అందుకని చెప్పి నేను స్టిచ్చింగ్లో వేయకోకుండా ఇప్పుడు వేస్తున్నాను. అంటే మామూలుగా ఇంట్లో ఉండి మామూలుగా మిషన్ లేని వాళ్ళైనా ఏ విధంగా వేసుకోవచ్చు అనేది మీకు చూపించవచ్చు అని కూడా నేను ఈ విధంగా చేశాను. దానికోసం అండి సుమారుగా మనం ఆ క్లాత్ ఉంటే సుమారుగా కట్ చేసేసుకోవచ్చండి. అలానే థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ కావాలండి మనకు మెయిన్. అవి ఉంటే చేసేసుకోవచ్చు. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం అన్ని బాల్స్ ఒకే సైజు ఉన్నవి తీసుకోవాలండి. చిన్న బాల్సా పెద్ద బాల్స్ అనేది సెలెక్ట్ చేసుకుని అన్నీ ఒకే సైజు ఉన్న బాల్స్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు వోల్టా ఉంటుంది కదా, అది చూసుకుని వోల్టా సైడ్ని బాల్ పెట్టుకోవాలండి. ఆ విధంగా థ్రెడ్ తోటి చుట్టేసుకుని ముళ్ళేసేసుకోవాలి. మనం బాగా ఎక్కువ చుట్టేస్తే మనకి టైట్గా అయిపోతుంది, బాల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈజీగా పోట్లీ బటన్స్ చేసేసుకోవచ్చు. కింద కొంచెం ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువే ఉంచి కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఆ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డ్రెస్కి నేను చూసి ఎక్కడెక్కడ స్టిచ్ చేసుకోవాలి అనేది చూసుకుంటున్నానండి, ఎంత గ్యాప్ తోటి. నేనైతే 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాను ఒక్కొక్క దానికి. 1/2 ఇంచ్ కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. నేనైతే 1 ఇంచే పెట్టుకున్నాను. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా నేను అదే విధంగా స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా, మొత్తం కూడా నేను డ్రా చేసేసుకున్నాను, ఎక్కడెక్కడ మార్క్ పెట్టుకోవాలనేది మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ పోట్లీ బటన్ పెట్టేసి బ్యాక్ సైడ్ అండి, బయట సైడు అంటే మనకి రైట్ సైడ్ కాకోకుండా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. కాకపోతే పైన ఎక్కువ కనిపించుకోకుండా కింద ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, పైన మాత్రం మనకి కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? చాలా ఈజీ అనండి స్టిచ్ చేసుకోవటం కూడా. నార్మల్గా కొద్దిగా ఏదో ఒక రకంగా స్టిచ్ చేసుకోవటం వస్తే వచ్చేస్తుందండి. ఇది కూడా పెద్ద కష్టమేమి ఉండదు. కొంచెం కొంచెంగా మనకు వచ్చినట్లుగా స్టిచ్ చేసేసుకుని అది లెగిసిపోకోకుండా కూడా చుట్టూ కూడా అంచు కుట్టుకోవాలండి. అంటే లోపల సైడేనండి మొత్తం కూడా. మనం ఎన్ని కుట్లు వేసుకున్నా కానీ లోపల సైడ్ ఎక్కువ వేసుకుంటే పైకి కనిపించుకోకుండా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. డ్రెస్ వేసుకున్నప్పుడు కనిపిస్తుందేమో అని అనుకోవటానికి కూడా ఏమీ ఉండదు. చూశారు కదా, ఆ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత కట్ చేసింది అది ఉంది కదండి, దాన్ని కూడా మనం చుట్టూ కూడా కుట్టేసుకుంటే లెగిసిపోకోకుండా అలా ఉంటుంది. ఇది కుట్టుకున్న తర్వాత కూడా నేను వేసుకున్నానండి, చాలా బాగా వచ్చింది. మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. అలా లెగిసిపోకోకుండా చుట్టూ కూడా కుట్టేసుకుంటే సరిపోతుంది. అదిగోండి నేను కుడుతున్నాను కదా, ఆ విధంగా ఆ క్లాత్కి
లోపల ఎలాగో మనం క్రాస్ వేసాం కదండి, క్రాస్ పట్టి వేసి మడత పెట్టి కుట్టాము. దానికి కుట్టేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి కనిపించదు అనమాట పై వైపున మనం ఎన్ని కుట్లు వేసుకున్నా కానీ. అప్పుడు ఆ పోట్లీ బటన్ అనేది మనకి లెగిసిపోకోకుండా నీట్గా ఉంటుంది. కొద్దిగా పైకి కనిపిస్తుంది అనే కానండి, మనం బొటిక్లో ఇస్తే వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారో అలానే ఉంటుంది చూడటానికి మాత్రం, పైకి చూడటానికి మాత్రం. బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కానీ పై వైపు చూస్తే మనం స్టిచ్ చేసుకున్నాము అని అయితే ఎవరు అనుకోరండి, బయటే స్టిచ్ చేయించాము అనుకుంటారు. అలా ఉంటుంది అనమాట. హ్యాండ్స్కి కూడా నేను అదే విధంగా 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుని కుట్టేసుకున్నానండి. చూసారు కదా, ఆ ఫ్రంట్ నెక్ దగ్గర అండి వాళ్ళు ఇచ్చిన దానికి మనం స్టిచ్ చేసుకున్న దానికి చాలా డిఫరెంట్ ఉంది. ఆ పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవటం కూడా మనం చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. టాప్లో ఇచ్చినవి అయితే అస్సలు బాగాలేదండి, పోట్లీ బటన్స్ వాళ్ళు ఇచ్చినవి టాప్లో ఇచ్చినవి. ఇవైతే చాలా బాగున్నాయి, రౌండ్గా వచ్చినాయి, చాలా బాగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదండి, మొత్తం చక్కగా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వచ్చేస్తుంది మనకి. ఏ విధంగా ఉందనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.